ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు. హనుమంతరావు గారిని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విహెచ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి ఖమ్మం లోక్సభ స్థానం నుండి విహెచ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేద్దామని అనుకున్నాడు. కానీ టికెట్ వచ్చే అవకాశం లేదని తెలిసి నిరాశ చెందారని తెలుస్తుంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు సైతం కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మీడియా ముందు అసంతృప్తిని వ్యక్తం చేశారు విహెచ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుదామంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని, రేవంత్ రెడ్డిని కలిసి కొన్ని మాట్లాడాలి అని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే దీంతో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వి హనుమంతరావు గారిని తన దగ్గరకు తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కు సూచించారు. దీంతో విహెచ్ ను వెంట పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్లారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ విషయాలపై విహెచ్ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. అన్ని విధాలుగా అండగా ఉంటాను అని విహెచ్ కు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారని తెలుస్తుంది. కాగా ఢిల్లీలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి, సిఇసి సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. అయితే తెలంగాణలో 8 లోక్సభ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే 5 స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చారని, 3 స్థానాలపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుందని సమాచారం. ఈ రోజు రాత్రికి అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే విహెచ్ కి ఖమ్మం సీటు రాకపోయినా సరే కానీ ప్రభుత్వంలో కీలక పదవి అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోకముందు విహెచ్ రేవంత్ రెడ్డిని విమర్శించారు. కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి పిసిసి పదవి అప్పజెప్పిన తర్వాత అందరికంటే ముందుండి ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి గారికి మద్దతు పలికారు విహెచ్. చాలా మంది సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి గారు పిసిసి బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినా కానీ విహెచ్ మాత్రం ప్రతి విషయంలో రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ అసంతృప్తితో ఉన్న నేతలను విహెచ్ స్వయంగా ఇంటికి వెళ్లి మరి కలిసి రేవంత్ కి సపోర్ట్ చేయాలి అని విహెచ్ కోరారు. అయితే విహెచ్ కి ప్రస్తుత పరిస్థితిలో ఖమ్మం లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం రానప్పటికీ ప్రభుత్వంలో మాత్రం తప్పకుండా కీలక పదవి ఇచ్చే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విహెచ్ గారి సేవలు ఇటు పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి అవసరమని ఆయనకు కీలక పదవి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.